నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. నిన్న జార్ఖండ్లో జరిగిన ఒక సంఘటన గురించి మనం మాట్లాడుకోవాలి. నేహా బోరా అని కూడా ఫేమస్ అయ్యారు ఈ మధ్యలో. నేహా అనే విద్యార్థి నాయకురాలు జేఎన్యూలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయి మీద ఒక ఆర్ఎస్ఎస్ మూకకు చెందిన అమర్నాథ్ పాండే అనే ఒక వ్యక్తి సిరా పోశాడు. ఆమెను ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? నేహా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్కి నేషనల్ ప్రెసిడెంట్. ఏ సంఘానికైనా, విద్యార్థి సంఘాలకు, రాజకీయ పార్టీలకు, దేనికైనా ఒక స్త్రీ అధ్యక్షురాలుగా ఉండడం చాలా తక్కువసార్లు చూస్తాం మనం. చాలా కొన్నిసార్లు మాత్రమే. మన మమతా బెనర్జీ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, ఇంకా కొంతమంది అలాగా చాలా తక్కువ మంది మాత్రమే పార్టీలకు స్త్రీలు అధ్యక్షులుగా ఉన్నారు. దాదాపు భారతదేశంలో మెజార్టీ 80% పైన, ఇంకా చెప్పండి 90% పైన కూడా పురుషులే ఆర్గనైజేషన్లు నడుపుతుంటారు, పురుషులే పార్టీలను నడుపుతుంటారు, పురుషులే దాదాపు వ్యవస్థను ఇవాళ తమ చేతుల్లో పెట్టుకున్నారు. కానీ ఒక స్త్రీ, ఒక అమ్మాయి ఒక విద్యార్థి సంఘానికి, అందులో అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, అందరికీ ఒక నేషనల్ అధ్యక్షురాలుగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఆమె ఆ స్థాయికి ఎదగడం అనేది. అలాంటి అమ్మాయి మీద ఎందుకు ఆర్ఎస్ఎస్ వ్యక్తి సిరా పోయాల్సిన అవసరం వచ్చింది? ఆ సిరా పోసిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? नेहा बोरा पसंद नहीं है, वो उमर खालिद का समर्थक है, इसीलिए फेंके। हमको कोई फर्क नहीं पड़ता। कुत्तों के बीच में एक शेर है, ठीक है? इन लोगों को कोई औकात नहीं है, इन लोग देशद्रोही है। ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడాడు ఈ నేహా. అంతకు ముందు కూడా జంతర్ మంతర్లో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలో జరిగిన ఉద్యమంలో కూడా ఆమె పాల్గొన్నది, నిరసన ప్రదర్శనలో పాల్గొంది. 23 రోజుల పాటు ఆమె ఆమరణ నిరాదీక్ష చేసింది. మంచినీళ్ళు మాత్రమే తాగుతూ 23 రోజులు ఉంది. సోనం వాంగ్చుక్తో పాటు ఆమె కూడా. తర్వాత సోనం వాంగ్చుక్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు, కానీ ఆమె అక్కడే ఉంది 20వ తారీఖు దాకా ఆమె నిరాదీక్ష చేసింది. తర్వాత ప్రశాంత్ భూషణ్, ప్రకాష్ రాజ్ ఇట్లాంటి వాళ్ళు వెళ్ళి ఆమె నిరాదీక్ష విత్డ్రా చేయించారు. ఆ తర్వాత కూడా ఆమె ఆ ఉద్యమం తర్వాత కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత, అప్పటి ఉద్యమం విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా ఆమె అక్కడితో ఆగలేదు. ఆమె దేశవ్యాప్తంగా విద్యార్థి సమస్యల మీద చాలా కాలంగా పోరాడుతూనే ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కూడా ఆమె బీహార్లో జరిగిన ఉద్యమం మీద జరిగిన దాడిని, అరెస్టులు, కేసులు, ఎఫ్ఐఆర్, దాని మీద ఆమె బీహార్ వెళ్ళింది, పాట్నా వెళ్ళింది. అక్కడ జైల్లోకి వెళ్ళి అక్కడ అరెస్ట్ అయి ఉన్న విద్యార్థులను కలిసింది, బయటకు వచ్చి మాట్లాడింది. దీని మీద ఉద్యమం చేయాలని ఆమె ప్లాన్ చేసుకుంది. మళ్ళీ అరెస్టులు, అక్రమ అరెస్టులు, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కేసులన్నీ తీసేస్తామని ప్రకటనలు చేస్తుంది, ఇంకొక వైపు ఏమో ఈ విధంగా కేసులు పెట్టి, ఎఫ్ఐఆర్లు పెట్టి, AK-47తో కాల్పులు జరిపింది వాళ్ళే, మళ్ళీ కేసులు పెట్టింది వాళ్ళే. దాని మీద ఆమె ఉద్యమించడానికి ప్లాన్ చేసుకున్న టైంలోనే తర్వాత బీహార్ ప్రభుత్వం ఆ కేసులు ఎత్తేసింది, కొన్ని కేసులు. ఈ నేపథ్యంలో ఆమె జార్ఖండ్లో జరుగుతున్న విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా జార్ఖండ్ రాంచీ వెళ్ళారు. జార్ఖండ్లో దాదాపు 15 రోజులుగా ఉద్యమం జరుగుతుంది. అక్కడ JPSC, JSSC, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. జూలై 5వ తేదీ నుంచి దాదాపు రాంచీలో విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. ఒక విద్యార్థి నిరాహార దీక్ష కూడా చేపట్టాడు, అది కూడా కొనసాగుతుంది. JPSC పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని CBI లేదా జార్ఖండ్ వెలుపరి రిటైర్డ్ హైకోర్టుతో న్యాయమూర్తుల ప్యానెల్తో స్వతంత్ర కాల పరిమితి గల విచారణ జరిపించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. JPSC, JSSCలో సమగ్ర సంస్కరణలు తేవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీని మీద ఇవాళ గవర్నమెంట్తో చర్చలు కూడా జరిగాయి. నిన్న గవర్నమెంట్తో చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చల్లో ఏమీ తేలలేదు. వీళ్ళు విద్యార్థులు ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే జంతర్ మంతర్ ఉద్యమానికి అక్కడికి తేడా ఏంటంటే, జంతర్ మంతర్ ఉద్యమానికి పూర్తి BJP వ్యతిరేకంగా ఉంది, RSS వ్యతిరేకంగా ఉంది. దాని మీద విపరీతమైన విష ప్రచారం చేసింది. అక్కడ జంజీలు ఎవరైతే ఉద్యమంలో పాల్గొంటున్నారో వాళ్ళు దేశద్రోహులను ప్రచారం చేసింది. చాలా అసహ్యమైన ప్రచారాలు కూడా చేసింది. అమ్మాయిల మీద అసహ్యమైన ప్రచారాలు చేసి అన్నీ చేసింది. కానీ రాంచీలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలో BJP అలాంటి ప్రయత్నం చేయటం లేదు, RSS కూడా అలాంటి ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ అలయన్స్లో ప్రభుత్వం ఉన్నది కాబట్టి RSSకు అది మంచి నిరసన ప్రదర్శనలాగా కనిపించి ఉండవచ్చు. కానీ నిజానికి జంజీలు చేసే ఏ ప్రదర్శనైనా RSS ఒక రకంగా వ్యతిరేకిస్తుంది. వాళ్ళ అక్కడ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్, JMMల ప్రభుత్వం కావచ్చు, కానీ వాళ్ళు మొత్తం పాలకులకు వ్యతిరేకంగానే, పాలకుల దుర్మార్గాలకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు అనే విషయం వాళ్ళకు మెల్లమెల్లగా అర్థమవుతుంది.
ఒక పక్క ప్రచారం చేస్తూనే వాళ్ళకు మద్దతుగా నిలబడుతూనే జంజీలకు వ్యతిరేకంగా ప్రచారం కూడా ఇంకో రకంగా చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ప్రదర్శనలు అన్ని పార్టీల వాళ్ళు వచ్చి మద్దతు తెలిపిపోయారు, కాంగ్రెస్తో సహా ప్రతి పార్టీ, అన్ని సంఘాలు కూడా. బీజేపీ వాళ్ళు రాలేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాలేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు, దాడి చేయడానికి వచ్చారు, దాన్ని చెడగొట్టడానికి వచ్చారు. ఆర్ఎస్ఎస్ గుండాలు అనేక రకాల దాడి చేసే ప్రయత్నం చేశారు, జంతర్ మంతర్ దగ్గర దాన్ని చెడగొట్టే ప్రయత్నం కూడా చేశారు. కానీ జార్ఖండ్లో రాంచీలో జరుగుతున్న ఉద్యమానికి బీజేపీ నాయకులు కూడా వెళ్ళారు, వాళ్ళకి మద్దతు ప్రకటించారు. అట్లే కాంగ్రెస్ నాయకులు కూడా వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు, అన్ని పార్టీల నాయకులు వెళ్ళారు. అప్పుడు లేని బాధ నేహా బోరా వెళ్తే వాళ్ళకి ఎందుకు కోపం వచ్చింది? నేహా బోరా లాంటి లెఫ్టిస్ట్ వామపక్ష విద్యార్థి సంఘం, ఆమె ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ వామపక్ష విద్యార్థి సంఘం, లెఫ్టిస్ట్ విద్యార్థి సంఘం నాయకురాలు వెళ్తే ఎందుకు వాళ్ళకంత మంటగా ఉంది? ఆమె మీద సిరా జల్లాల్సినంత ఏం నేరం చేసింది ఆమె? సిరా ఎందుకు జల్లాల్సి వచ్చింది? ఆర్ఎస్ఎస్ ఇష్టం లేని పని ఏంటంటే ఏ ఉద్యమానికైనా ఏ సంఘానికైనా దేనికైనా ఒక స్త్రీ నాయకత్వం వహించడం వాళ్ళు భరించలేరు, అస్సలు భరించలేరు. స్త్రీ అమ్మాయిలు వాళ్ళు ఇళ్లలో వంట వండుకుంటూ బతకాలి, ఇలా ఉద్యమాలకు నాయకత్వం వహించడం బతకలేరు. ఈ మధ్య కాలంలో చదువుకోవచ్చు, ఉద్యోగాలు కూడా చేయొచ్చు, కానీ పురుషుల కిందనే చేయాలి తప్ప పురుషులను గైడ్ చేసే పనులు ఆడవాళ్ళు చేయొద్దు. పురుషుల గైడెన్స్లో ఆడవాళ్ళు నడవాలి. స్త్రీలు అంటే అంత చిన్న చూపు ఉన్నది కాబట్టి ఆమె మీద దాడి జరిగింది. అలాగే లెఫ్టిస్టులకు ఆర్ఎస్ఎస్కి లెఫ్టిస్టులు అంటే ఎప్పుడు మంటనే ఉంటుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఈ దేశంలోని కార్పొరేట్ కంపెనీల కోసం, కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం ఆర్ఎస్ఎస్ నిలబడ్డది. ప్రజల నుంచి కార్పొరేట్ కంపెనీలను రక్షించడం కోసం ఆర్ఎస్ఎస్ నిలబడ్డది. కార్పొరేట్ కంపెనీల దోపిడీ నుంచి ప్రజలను రక్షించడం కోసం లెఫ్టిస్టులు నిలబడ్డారు. ఖచ్చితంగా ఇద్దరు శత్రువులే, రెండు వైపులా మోహరించున్నారు కాబట్టి శత్రువులు. కాబట్టి ఆర్ఎస్ఎస్కి చాలా కోపంగా ఉంటుంది. అందులోనైనా అమర్నాథ్ పాండే అంటే ఏంటో తెలుసు. ఇప్పటి వరకు నేహా బోరా మాట్లాడుతున్న మాటలకు ఆయన కోపం కూడా వచ్చి ఉంటుంది. वो भाजपा और आरएसएस के गुंडे जो स्टेडियम में बैठ करके बोल रहे हैं कि हम छात्रों के साथ खड़े हैं, जब जेपीएससी को रद्द करने के लिए, जेएसएससी सीजीएल को रद्द करने के लिए छात्र विधानसभा तक मार्च निकाल रहे हैं, तो वही गुंडे जो खुद को छात्रों का हितैषी कहते हैं मेरे ऊपर इंक फेंकते हैं। ये कौन सा छात्रों का हितैषी है? जो लोग ये समझते हैं कि वो स्याही से इस देश भर में उमड़ रहा छात्रों नौजवानों का गुस्सा ठंडा कर सकते हैं, उन्हें खुली चुनौती देते हैं हम। अगर इस उभर रहे छात्र आंदोलन ने आपके नफरत की राजनीति की चूल्हे नहीं हिला दी तो धिक्कार है इस छात्र राजनीति पर। वो लोग जिन्हें छात्रों के किसी मुद्दे से मतलब नहीं है, सिर्फ अपनी निजी राजनीति करने के लिए बार बार छात्रों को ढाल की तरह सामने खड़ा करते हैं, उनका नाम लेते हैं ताकि अपनी नफरत को छात्रों के साथ खड़े होने के ढोंग से छिपा सके, उन लोगों को शर्म करनी चाहिए। ఆమె విద్యా పరిరక్షణ కోసం మాట్లాడింది, విద్యా రంగంలో తేవలసిన మార్పుల గురించి మాట్లాడింది, పరీక్షల పారదర్శకతగా ఉండాలని మాట్లాడింది, ఆమె జవాబుదారీతనం ఉండాలి విద్యా వ్యవస్థలోనే కాదు ప్రభుత్వంలో జవాబుదారీతనం ఉండాలని మాట్లాడింది. విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా ఆమె మాట్లాడింది. ప్రైవేటీకరించకూడదు, అది చాలా కోపం వస్తుంది ప్రైవేటీకరించడం అనేది, వ్యతిరేకంగా మాట్లాడితే. ఎందుకంటే అన్నింటినీ ప్రైవేటీకరిస్తున్న ప్రభుత్వం ఉన్నది కాబట్టి. ఇక ఆమె సామాజిక న్యాయం గురించి, కుల వివక్ష గురించి, కుల దోపిడీ గురించి, వీటి గురించి కూడా మాట్లాడింది. విద్యార్థులపై పోలీసులు చేసిన దాడి గురించి కూడా మాట్లాడింది. ఆమె చాలా స్పష్టంగా అనేక సార్లు బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా మాట్లాడింది. ఇక్కడే చాలామంది ఆమె బ్రాహ్మణులకు వ్యతిరేకంగా కాదు మాట్లాడింది, బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా మాట్లాడింది. బ్రాహ్మణిజం 3000 నుంచి 5000 సంవత్సరాలుగా ఈ దేశంలో చేసిన దుర్మార్గాలను ఆమె ఎండగట్టింది చాలాసార్లు. ఇప్పుడు ఈ దేశం ఇంత దుర్మార్గమైన దారుణమైన పరిస్థితుల్లో ఉండడానికి బ్రాహ్మణిజం ఎలా కారణమో చూపెట్టింది. రిజర్వేషన్ ఎందుకు అవసరమో బ్రాహ్మణిజం చేసిన దుర్మార్గాల వల్లనే ఇప్పటివరకు వాళ్ళు అనుభవించిన రిజర్వేషన్లు అనుభవించి శూద్రులకు ఎవరికైతే కనీస రిజర్వేషన్ కాదు సమానత్వం లేకుండా చేశారో దానివల్ల రిజర్వేషన్లు వచ్చేవి ఉండాల్సిన అవసరం అని ఆమె మాట్లాడింది. బ్రాహ్మణిజం గురించి చాలా బాగా మాట్లాడింది. అందుకోసం అమర్నాథ్ పాండే కాబట్టి పాండేకి చాలా కోపం వస్తుంది. అట్లంటే పాండేలందరికీ కోపం వస్తుంది, రాకపోవచ్చు, చదువుకున్న వాళ్ళకు రాకపోవచ్చు.
ఈయన చదువుకోలేదా? ఈయన ఏదో డిగ్రీయో పీజో చేస్తున్నట్టున్నాడు. డిగ్రీలు పేజీలు చేస్తే చదువుకున్నట్టు కాదు నా దృష్టిలో. సర్టిఫికెట్లు సంపాదిస్తే చదువుకున్నట్టు కాదు. ఏది చదివినా సర్టిఫికెట్లు సంపాదిస్తే చదువుకున్నట్టు కాదు. జ్ఞానం నేర్చుకోవడమే, జ్ఞానం సంపాదించడమే, సమాజం నుంచి జ్ఞానం సంపాదించే చదువును చదవడమే ఇక్కడ చదువుకోవడం అంటే. ఆర్ఎస్ఎస్కి అలాంటి చదువులు అంటే గిట్టబెట్ల. కాబట్టి ఆమె మొహం మీద సిరా పోసాడు. అది ఆమె మొహం మీద పోసింది సిరా కాదు, విషం. ఆమె ఈ దేశం మొహం మీద అమర్నాథ్ పాండే విషం పోశాడు. అది ఈ దేశం మొహం మీద పోసిన విషం అమర్నాథ్ పాండే మాత్రమే పోసిన విషం కాదు. ఈ దేశ ప్రజల ద్రోహులైన, ప్రజలకు 100 ఏళ్లుగా ద్రోహం చేస్తున్న ఆర్ఎస్ఎస్ ఇంకా బీజేపీలు పోసిన విషం, ఈ దేశం మీద పోసిన విషం అది. వాళ్ళ నరాన గూడు కట్టుకున్న ఈ దేశ ప్రజల మీద ఉన్న వ్యతిరేకత, అసహ్యం, ఈ ప్రజల పట్ల ఉన్న ద్వేషం, విద్వేషం, ఈ దేశ శూద్రుల పట్ల, ఆదివాసుల పట్ల, స్త్రీల పట్ల, ముస్లింల పట్ల ఉన్న ద్వేషం, విషం, నిండిన విషం ఆ విధంగా దేశం మొహం మీద వేశాడు అమర్నాథ్ పాండే రూపంలో ఉన్న ఆర్ఎస్ఎస్. ఇక్కడ సిరా పోసి కనిపించిందేమో, మనకు సిరా కనిపించిందేమో కానీ ఆర్ఎస్ఎస్ ఈ దేశం నిండా విషం జల్లుతున్నది. ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో, ఇంకా చెప్పాలంటే ప్రతి ఇంట్లో విషం జల్లుతున్నది ఆర్ఎస్ఎస్. ఆ విషం ఈ దేశాన్ని సర్వనాశనం అయ్యే దిశగా తీసుకెళ్తుంది. దానికి వ్యతిరేకంగా ఈ దేశాన్ని కాపాడాలని, దేశాన్ని కాపాడడం అంటే దేశ బార్డర్లను కాపాడడం కాదు, దేశాన్ని కాపాడడం అంటే ఈ దేశ ప్రజలను కాపాడడం. దోపిడీకి గురవుతున్న ఈ దేశ ప్రజలకు దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం నేర్పడం, దానికోసం పనిచేస్తున్న వేలాది లక్షలాది మందిలో నేహా బోరా ఒకరు. కాబట్టి ఆర్ఎస్ఎస్కు మింగుడు పడడం లేదు. ఒక స్త్రీ ఈ విధంగా అందులో చదువుకున్న స్త్రీ పిహెచ్డి చేస్తుంది. ఆమె జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అంటేనే వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంటుంది. జేఎన్యూ అంటే చాలా రకాలు చెప్తుంటారు వాళ్ళు. దేశద్రోహుల అడ్డా, లెఫ్టిస్టుల అడ్డా. వాళ్ళ దృష్టిలో దేశద్రోహులు ఎవరి గురించి మాట్లాడతారో కానీ నా దృష్టిలో దేశద్రోహం అంటే ఈ దేశ ప్రజలకు 140 కోట్ల మంది ప్రజలకు ద్రోహం చేసేవాళ్ళు, వాళ్లకు ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళే దేశద్రోహులు. వాళ్ళు దేశద్రోహులే కాదు, మానవ ద్రోహులు, మనుషులకు ద్రోహులు, ప్రజలకు ద్రోహులు, ప్రజాద్రోహులు. వాళ్ళు దేశద్రోహం కంటే ప్రజాద్రోహం దుర్మార్గమైనది, అత్యంత దుర్మార్గమైనది. ఈ దేశ రాజుకు, చక్రవర్తులకు వ్యతిరేకంగా పనిచేయడం తప్పేమి కాదు. ఈ దేశ ప్రధానమంత్రులకు, రాష్ట్రపతులకు వ్యతిరేకంగా పనిచేయడం తప్పు కాదు, అవసరం కూడా ఒక్కోసారి. కానీ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయడము, ప్రజల ప్రయోజనాలను వ్యతిరేకంగా పనిచేయడము, ఆ ప్రజాద్రోహం అన్ని ద్రోహాల కంటే దుర్మార్గమైన ద్రోహం. ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రజలను దోచుకుంటున్న కార్పొరేట్ కంపెనీ, అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీల వైపు నిలబడ్డా, కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్న, ఈ ప్రపంచాన్నే దోచుకుంటున్న అమెరికా వైపు నిలబడ్డా, అమెరికా, ఇజ్రాయిల్ లాంటి దేశాల వైపు నిలబడ్డా, వాళ్లతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్న ఆర్ఎస్ఎస్ నిజమైన ప్రజాద్రోహి ఈ దేశంలో. కాబట్టే ఆ ప్రజాద్రోహులకు నేహా బోరా లాంటి వాళ్ళంటే కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, అసహ్యం వేస్తుంది. వాళ్ళ నరన విషయం నింపుకున్నారు, ఆ విషయాన్ని చిమ్మాలనిపిస్తుంది. నేహా బోరా మీద చిమ్మిన విషయమే నిన్న సిరా. ఆమె చాలా బాగా చెప్పింది, సిరా రాసుకోవడానికే కానీ చిమ్మడానికి కాదు. అది చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నా, చదువుకోవడం అంటే పుస్తకాలు చదువుకోవడం కాదు, సమాజాన్ని చదవడం, సమాజాన్ని మార్చడం కోసం చదవడం, ఉన్నదున్నట్టుగా ఉంచడం కోసం కాదు, సమాజాన్ని మార్చడం కోసం చదవడం, సమాజాన్ని మార్చే జ్ఞానం పొందడం కోసం చదవడం. ఆ చదువే అసలైన చదువు. ఆ చదువు అంటే ఆర్ఎస్ఎస్ మూకకి వ్యతిరేకం, అసహ్యం, ద్వేషం. అందుకే అద్భుతంగా చదువుకున్న నేహా బోరాను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అందులోనూ స్త్రీ కాబట్టి ఇంకా కసితో ఉన్నారు, సిరా పోశారు, ఇంకేమైనా చేయగలరు వీళ్ళు. అంత దుర్మార్గమైన ఆర్గనైజేషన్, ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్.